బాబు 1,35,00,000 శాంక్షన్ చేశాను. ఆ 1,35,00,000 రూపాయలతో పాటుగా మొన్ననే నా ఇరిగేషన్ లో మళ్ళీ 52 లక్షల రూపాయలు అక్కడ మధ్యలో బ్రిడ్జి కలవతుంది కదండి, తూములు ఉన్నాయి. అందుకని తూములు తీసేసి నా ఇరిగేషన్ కదా నా చేతిలో ఉంది కదా, అది కూడా 52 లక్షలు పెట్టేశారు మన ఎస్టిమేట్ చేసి. అది ఏంటంటే ఇప్పుడు మీరు అనుకున్నది ఈజీగా లేదు గవర్నమెంట్, మనం కూడా అర్థమయ్యేలా చెప్పాలి. మీరు అందరూ మేధావులు. ఏమైందంటే అమ్మా అన్న ప్లీజ్ వినండి, తెలియదు అంటే మీకు చెప్తే అందరికీ చెప్తారండి, వేరేది ఏం లేదు. మీరందరూ అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేయడం వల్ల ఏవైతే ఊడ్చేసి వెళ్ళిపోయారు. మొన్న నాకు 25 కోట్ల రూపాయలు నా కాన్స్టిట్యున్సీకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాకు 22 రోడ్లు ఇచ్చారు మన కాన్స్టిట్యున్సీలో. ఆ 22 రోడ్లలో ఇప్పుడు ఇది మనకి 3వ రోడ్డు ప్రయారిటీలో. కాకపోతే ఏంటంటే టెండర్లు పిలవాలి. ఈ టెండర్లు పిలవాలని ఏంటంటే మొత్తం దగ్గర 2,000 కోట్ల రూపాయలు పెట్టారు రాష్ట్రం అంతా. ఆ 2,000 కోట్ల రూపాయలు ఎగ్జిస్ట్ అవ్వక లేట్ అయింది టెండర్లు. ఇప్పుడు ఈ నెలలోనే ఇప్పుడు పిలుస్తామని చెప్తున్నారు. శాంక్షన్ అయిపోయి ఉంది కాబట్టి కొంత భరోసా. ఇప్పుడు మీకంటే ఎక్కువ భయపడుతున్నాను నేను. అదే చెప్పాను నేను. ఏమా ఎలా చూడు అప్పుడు ఏం పేరు నీ పేరు? నీ ఊర్లో ఇప్పుడు ఎన్ని పనులు చేసాం? మాట్లాడు ఒకసారి నువ్వు వైఎస్ఆర్సీపీగా ఒకసారి ఆగమ్మా ఒకసారి. నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకరిని మాట్లాడకండి, ఎవరు పడతాను మాట్లాడకండి, ఒకటి మాట్లాడుతుంది గౌరవించుకోండి. మీరు కూడా ఎందుకు చెప్తుంటే ఇండికేట్ చేస్తారు. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు, ఓకే. 5 సంవత్సరాలు మీకు పాలన ఇచ్చారు. ఒకళ్ళకేమో టీడీడీ మెంబర్ చేశారు, ఒకళ్ళేమో డీసీబీ చైర్మన్ చేశారు, ఇంకొకళ్ళు డీసీఎంఎస్ చైర్మన్ చేశారు, ఇంకొకళ్ళేమో ఎమ్మెల్సీ చేశారు. అంటే వాళ్ళ పదవులు తెచ్చుకున్నారు కానీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గానికి కానీ మన గ్రామానికి కానీ ఒక నిమిషం ఇచ్చారు. ఒక నిమిషం ఇళ్ల స్థలాలు ఇచ్చారు, 10,000 రూపాయలు తీసుకున్నాం. ఓకే, అవన్నీ వద్దు, డెప్త్గా వెళ్తుందా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత 20 నెలలు అయింది మీ గ్రామానికి. అంటే ఒక వర్క్ ముందు అవుతుంది, ఒక వర్క్ ముందు అవుతుంది. మీరు వచ్చిన వర్క్లు కూడా అభినందించారు అనుకోండి, నేను చాలా సంతోషం. మీరు 10 మంది ఉన్నా నేను ఒక్కడున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నాను. అన్న ప్లీజ్ అమ్మా తమ్ముడు ప్లీజ్ ఒక నిమిషం ఏనండి. మీకు ఇస్తాను, నేను చెప్పింది కూడా వినాలి కదా మీరు కూడా. ఇప్పుడు మీరు రోడ్డు కోసం అడిగారు, ఓకే. ఆ రోడ్డుకి ఆల్రెడీ 1,35,00,000 రూపాయలు శాంక్షన్ చేశాను. ఇది కాకుండా 52 లక్షల రూపాయలు నా ఇరిగేషన్ లో మీరు ఎవరు అడగకపోయినా బ్రిడ్జ్ కూడా పెట్టాను. అంటే 1,82 లక్షల రూపాయలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అది టెండర్స్ కొంత లేట్ అయిందన్నమాట వాస్తవమే. ఏదో రకంగా అది చేసి ఈ బాధ్యత మేము తీసుకుంటాం, నెరవేర్చుకుంటాం. ఒకవేళ ఇప్పుడు నేనేం మాట ఇస్తే నిలబడే మనుషులమే. అంటే ఇప్పుడు రాష్ట్రం కూడా మేము లాస్ట్ లో శాంక్షన్ చేసాం, ఏదో 2018, 2019లో లాస్ట్ లో ఇక్కడ చేసాం. ప్రభుత్వం మారడం వల్ల మేము చేయలేకపోయాం, అని లేకపోతే చేసి ఉండేవాళ్ళు ప్రభుత్వం అంటే. ఒకవేళ ఇప్పుడు మట్టపూర అంటే నేను కూడా చెప్పాను అభిమానం అని. మా సొంత డబ్బులు పెట్టైనా చేయిస్తాను నేను. అర్థమైందా? నా సొంత డబ్బులు పెట్టైనా నీకు ఆ 1,35,00,000 రూపాయలు తమ్ముడు, ఆ 1,35,00,000 రూపాయలు రేపట్లో 29 లోపల నేను చేయించుకోలేకపోతే నేనే నా సొంత డబ్బులు పెట్టి, ఇప్పుడు మన గౌడ చెట్టుపల్లి భవనం ఉంది పాలకొల్లో, నేను ఆ రోజు మీటింగ్ లో చెప్పాను 3 కోట్ల రూపాయలు ఇస్తాను నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ 3 కోట్ల రూపాయలు పోతే నా డబ్బులు ఇస్తాను. నాది అవసరం లేకుండానే గవర్నమెంట్ కి 3 కోట్ల రూపాయలు తెచ్చి పనులు చేయించున్నాం. ఆ 3 కోట్లు కాదు, ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 కోట్లు అయితే ట్రై చేస్తున్నారు మా కోసం. సాధ్యమైనంతవరకు తమ్ముడు మీ అందరికీ తెలుసు రెండని అంటే అలా కాదు. నేనేం చెప్తున్నాను, మీ పీరియడ్ అయిపోయింది. నేను శాంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఉంది, వాటర్ ఎంత ఇచ్చామే మంచినీళ్ళకి సంబంధించి అక్కర్లేదు. మీరు 5 సంవత్సరాలు శుభ్రంగా పడుకున్నప్పుడు మీరు ఇంకేదైనా ఉంటే ఏమా తమ్ముడు ఇక బాబు ఇక చూడు రేపు ఓకే ఇప్పుడు ప్రజలు ఓకే అమ్మా ఊరికి వదిలేమ్మా సమస్య తమ్ముడు Oh,
గురించి చేస్తున్నాం. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు 5 సంవత్సరాలు హ్యాపీగా రెస్ట్ లో ఉన్నారు. 5 సంవత్సరాలు ఏదో గౌరవం గురించి స్టేజ్ మీద కేకేసాం. వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోకపోతే వాళ్ళు తప్పు. ప్రజలందరూ చూస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. వీళ్ళ పదాలు మాత్రం తెచ్చుకున్నారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్సీ, మళ్ళీ జడ్పీ చైర్మన్, ఏదైతే మళ్ళీ డిసిసిబి చైర్మన్, డిసిఎంఎస్ చైర్మన్. సిగ్గులేదు నాయకులకి. 5 సంవత్సరాలు పడుకున్నారు. 5 సంవత్సరాలు పడుకున్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మనల్ని అడుగుతూ ఉన్నారు. మేము పని చేస్తాం. ఓకే, వీళ్ళకి ఏమన్నా మళ్ళీ ప్రజలు చూస్తూ ఉంటారు. ఇబ్బంది ఉంది. 10 మంది వచ్చి మాట్లాడితే కాదు కదా, రేపు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం ఈవేళ 4 కోట్ల రూపాయలు పనులు చేస్తాం. ఈవేళ ఏదో గొప్ప చేయదు. రేపు పొద్దున మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత మీరు చేయండి. మీకు అధికారం తెచ్చుకుని అప్పుడు చేయండి అమ్మా. అంతేగాని మీరు మా దగ్గరికి వచ్చి ఇవ్వడం కాదు. నువ్వు 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు చేయాలి.